నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీఎస్టీ బిల్లుపై తెలంగాణ శాసనసభలో రేపు చర్చ ఒక్కరోజే నిర్వహించే యోచనలో సర్కార్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర తెలంగాణలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు శాఖల విభజన పోస్టుల హేతుబద్దీకరణపై అధ్యయనం రాయలసీమ జిల్లాల్లో పంటలు ఎండకుండా ఏపీ ప్రభుత్వ చర్యలు క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉన్నతాధికారులు కరువును అధిగమించేందుకు పంట కుంటలే మార్గమన్న చంద్రబాబు ప్రతి రైతు పొలంలో తవ్వుకోవాల్సిందేనని చిత్తూరు పర్యటనలో సూచన పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం వచ్చే 3-4 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న వర్షాలు రాజీవ్ ఖేల్ రత్న అందుకున్న ఒలింపిక్ పతక విజేతలు సింధు సాక్షి మాలిక్ తెలుగు తేజాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోనున్న సిఆర్పీఎఫ్ యెమెన్లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు సైనిక శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడి 60 మందికి పైనే మృతి మరో 30 మందికి తీవ్ర గాయాలు తీవ్ర వర్షాభావంతో అనంతపురం జిల్లాలో ఎండుతున్న పంటను కాపాడేందుకు రాష్ట్రంలోని యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది జిల్లాలోని పరిస్థితి తీవ్రతను ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు 7 మంత్రులు 12 మంది ఐఏఎస్లు 31 మంది గ్రూప్ 1 అధికారులు ఎండే దశలో ఉన్న పంటలకు తడులిచ్చే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు నెల రోజులుగా వర్షపు చుక్క నేలరాలక మరోసారి కరువు పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాలో 6 లక్షల హెక్టార్లలో సాగు చేసిన వేరుశెనగ సహా ఇతర పంటలను రక్షించేందుకు మంత్రులు అధికారులు రంగంలోకి దిగారు ఈ మేరకు ఆదివారం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో క్షేత్రస్థాయికి వెళ్తున్న మంత్రులు పంటలను కాపాడేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన రెయిన్ గన్లను పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం జిల్లాలో 4600 రెయిన్ గన్నులు ఉండగా పక్క జిల్లాల నుంచి మరో 1950 గన్లు తెప్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు 2 నియోజకవర్గాలకు ఒక్కో మంత్రిని నియమించి పంటలకు తడులిచ్చే ప్రక్రియను చేపడుతున్నట్టు ప్రత్తిపాటి వివరించగా ఎండుతున్న పంటలను తడిపేందుకు మంత్రులు క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరుస్తారని మరో మంత్రి పరిటాల సునీత తెలిపారు రోజుకు ఒక రెయిన్ గన్ 6 ఎకరాలు తడపాలి 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి ఈ 4 జిల్లాలు శ్రీకాకుళం జిల్లాకు కూడా 24 గంటలు పవర్ సప్లై చేయమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఒక మండలానికి ఒక గ్రేడ్ 1 ఆఫీసరు ఒక నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఆదేశాలు ఇచ్చారు అనంతపురం జిల్లాకి ఈ జిల్లా మంత్రులు 2తో పాటు అదనంగా 5 మంత్రులను కూడా ఇచ్చారు చిత్తూరుకు వచ్చేటప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారు నారాయణ గారు ఆ జిల్లా మంత్రులు కడపకు వచ్చేటప్పుడు గంటా శ్రీనివాసరావు కర్నూలుకు వచ్చేటప్పుడు అచ్చెన్నాయుడు ఇంకా కొంతమంది మంత్రులను కూడా పంపిస్తున్నారు ఎవరు కూడా ఒక రోజు కానీ ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా రైతులకు కూడా ఎవరికి ఎన్ని రెయిన్ గన్నులు కావాలో అవన్నీ కూడా ఆలోచించి రెయిన్ గన్నులన్నీ కూడా వాళ్ళకి రైతులు పంపించి వాళ్ళలో కూడా అవగాహన కూడా కల్పించి పక్కనుండే బోర్లో ఎవరైనా నీళ్లున్నా రైతు దగ్గర ఉన్నా ఆ నీళ్లు కూడా పంట ఎండిపోకుండా పక్క రైతుకు కూడా ఇమ్మని మేము కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తాం అనంతపురం జిల్లాలో రైతాంగం అంతా రైతులు కూడా చాలా మంది కొంతమంది ముందుకొచ్చి బోర్లో నీళ్లు ఇచ్చేదానికి కూడా ముందుకు వస్తున్నారు ఇదే సమయంలో రెయిన్ గన్లకు అవసరమైన నీటి సరఫరా డీజిల్ ఇంజిన్లకు 80% సబ్సిడీ సహా జిల్లాలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలని అధికారులను ఆదేశించారు రైతులకు అవసరమైతే 50% సబ్సిడీతో స్ప్రింకర్లు రెయిన్ గన్లు అందిస్తామని జిల్లా మంత్రులు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ధర్మవరం పెనుకొండలో పంటను రెయిన్ గన్ల పనితీరును పర్యవేక్షించనున్నారు తీవ్ర వర్షాభావం వల్ల ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన కుప్పం నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించారు స్థానికుల నుంచి వినతులు స్వీకరించిన సీఎం నీరు ప్రగతిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పంట సంజీవని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం గుడిపల్లి మండలం శెట్టిపల్లిలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు శెట్టిపల్లిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన రెయిన్ గన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి వేరుశెనగ ఇతర పంటల పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు భూగర్భ జలాలను పెంచడం ద్వారానే కరువు పరిస్థితులను అధిగమించవచ్చని గ్రామస్తులకు సూచించారు 15,000
రెయిన్ గన్లు కొన్నాను, స్ప్రింక్లర్లు కొన్నాం, 10-12 వేల ఆయిల్ ఇంజన్స్ కొన్నాం, కొన్ని వేల కిలోమీటర్లు పైపులు కొన్నాను. నా ఆలోచన ఎట్లుందంటే ఈ పొలం దగ్గర ఫామ్ పండ్ ఉండాలి, ఈ పొలం పక్కనే ఒక బోర్ ఉండాలి, సకాలం నీళ్లు ఇస్తే మనకు మొత్తం పంట వస్తుంది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, అదే మరి 80% గవర్నమెంటే సబ్సిడీ ఇస్తున్నాం. మీకు కూడా నీళ్లు రవాణా చేయడానికి 80% సబ్సిడీ ఇచ్చి మీకు అది కూడా ఏమని చెప్పాను, ఆల్మోస్ట్ ఆల్ ఉచితంగా కొట్టిస్తున్నాం. మీలో ఒక మార్పు రావాలి, ఈ పని సద్వినియోగం చేసుకోవాలి. వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదం కోసం తెలంగాణ శాసనసభ మండలి రేపు సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు నేరుగా బిల్లుపై చర్చతోనే సమావేశాలు ప్రారంభమవుతాయి. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నందున ఈ సమావేశాలకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా సభకు హాజరు కానున్నారు. లోక్సభ, రాజ్యసభల్లో ఇప్పటికే బిల్లు ఆమోదం పొందిన ఈ బిల్లును ఆమోదించిన తర్వాత ఉభయ సభలను వాయిదా వేయాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన అంశాల కోసం వినాయక నిమజ్జనం తర్వాత తిరిగి సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి రేపు తేనీటి విరామ సమయంలో జరిగే సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది. వ్యాట్ సవరణ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్లను ఆమోదించడం సహా దేవాలయాల పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంపు బిల్లులను ఆమోదించాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, మహారాష్టతో గోదావరి ప్రాజెక్టుల ఒప్పందంపై చర్చించాలని భావిస్తున్నారు. అన్ని అంశాలపై రేపు జరిగే సలహా సంఘం సమావేశంలోనే స్పష్టత రానుంది. అటు రేపు జీఎస్టీ బిల్లుపై చర్చించేందుకు శాసనసభ సమావేశం కానుండగా ఇవాళ సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఆ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. ఇదే సమయంలో విలువ ఆధారిత పన్ను సవరణ ఆర్డినెన్స్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజన ఆర్డినెన్స్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు చర్యలను వేగవంతం చేసింది. నూతనంగా ఏర్పడే జిల్లాల్లో అవసరమైన ఉద్యోగులు, సిబ్బంది విభజనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా రేమండ్ పీటర్, ప్రదీప్ చంద్ర, శాంతికుమారి, స్మితా సబర్వాల్, వరంగల్, మెదక్ జిల్లాల కలెక్టర్లు వాకాటి కరుణ, రొనాల్డ్ రోజ్ ను నియమించారు. ఉద్యోగుల కేటాయింపు, ప్రభుత్వ శాఖల విభజన, పోస్టుల హేతుబద్దీకరణపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. జోనల్ వ్యవస్థ రద్దు నేపథ్యంలో ఉద్యోగుల పదోన్నతులు, హక్కులకు భంగం కలగొద్దని కమిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అదనపు సిబ్బంది ఎక్కడ అవసరమో గుర్తించాలని, జిల్లాల ఏర్పాటు నిర్మాణాత్మకంగా జరగాలని, ప్రజలకు ఇబ్బంది కలగరాదని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పరిపాలనా పరంగా అన్ని అంశాలు కొలికి వచ్చే వరకు టాస్క్ ఫోర్స్ కమిటీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, విభజన ప్రక్రియ నిర్మాణాత్మకంగా జరగాలని కేసీఆర్ సూచించారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తుంటే గద్వాల, జనగామ, సిరిసిల్ల జిల్లాలు చేయాలంటూ స్థానికంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. గద్వాలను జిల్లాగా చేయాలంటూ తెరాస నియోజకవర్గ బాధ్యుడు కృష్ణమోహన్ రెడ్డి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్ నుంచి ప్రభుత్వానికి అభిప్రాయాలు పంపారు. వారికి మద్దతుగా ఆటో యూనియన్ 500 ఆటోలతో ప్రదర్శన చేపట్టింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లను జిల్లా చేయాలంటూ స్థానిక విపక్ష నాయకులు సహా అధికార పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆర్టీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఆదివాసీల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని మొగడంపల్లిని మండలం చేయాలంటూ పరిసర గ్రామాల ప్రజలు ప్రదర్శన చేపట్టారు. ప్రజాభీష్టం మేరకే జిల్లాల విభజన జరగాలని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన జనగాంను జిల్లాగా చేయాలన్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం హన్మకొండలోని కాళోజీ కూడలి వద్ద తెలంగాణ విద్యార్థి సేన నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్లో వరంగల్ జిల్లాలోనే హన్మకొండను కొనసాగించాలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. హైదరాబాద్ తర్వాత అతి కీలకమైనటువంటి పట్టణం వరంగల్. వరంగల్ అంటే వరంగల్, కాజీపేట, హన్మకొండ కలిస్తే ఇదంతా కలిపి ఒక నగరంగా ఎదిగి తెలంగాణలో ఒక కీలకమైన చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ విద్యా కేంద్రంగా ఇది ఎదిగి వచ్చింది. ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ఆలోచనతో హన్మకొండ, వరంగల్ని కలిపి ఒకే జిల్లాగా ఉంచాలనేటువంటి సూచన వస్తూ ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్ రేపటికి వాయిదా వేసింది. అమరావతి నిర్మాణానికి మద్దతుగా రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ట్రైబ్యునల్ అంగీకరించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని స్వచ్ఛందంగా ఇచ్చామని, స్థానిక రైతుల ప్రయోజనాల దృష్ట్యా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని రైతు సమాఖ్య పిటిషన్లో పేర్కొంది. వాద ప్రతివాదుల తర్వాత సీనియర్ న్యాయవాదులు హాజరు కానందున ట్రైబ్యునల్ విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు అమరావతి నిర్మాణానికి అడ్డుకుపడొద్దని రాజధాని సమీకరణ రైతు సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఇది కేవలం రైతు ప్రయోజనాల కోసం జరుగుతున్న దాంట్లో సంబంధం లేని వారు తలదూర్చవద్దని వారికి వినతి చేస్తూ సమీకరణలో భూమి ఇవ్వకుండా ఉన్న 1-2% రైతు సోదరులకు కూడా వారికి ఉన్న ఇబ్బందులు గాని అనుమానాలు గాని మనందరం కూర్చి కావాలంటే చర్చించుకొని పరిష్కరించుకొని మీరు కూడా సహకరించాలని సమావేశం ఏర్పడించాం. భారతీయ క్రీడారంగంలో మహిళా శక్తిని చాటుతూ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని 3 యువతులు సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన తెలుగు తేజం పీవీ సింధు, సాక్షి మాలిక్, అద్భుత ప్రదర్శనతో అందరి మెప్పు పొందిన దీపా కర్మాకర్ ను రాజీవ్ ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించారు. షూటర్ జీతూరాయ్ కూడా ఖేల్ రత్న పురస్కారం అందుకోగా క్రికెటర్ అజింకా రహానే సహా 15 మంది అర్జున అవార్డులు అందుకున్నారు. 6గురిని ద్రోణాచార్య పురస్కారాలతో ప్రణబ్ ముఖర్జీ గౌరవించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజత పథకం సాధించి దేశ ప్రతిష్టను చాటిన తెలుగు తేజం పీవీ సింధు, రెజ్లింగ్లో కాంస్యం తెచ్చిన సాక్షి మాలిక్, త్రుటిలో పథకం చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్లకు ఈ ఏడాది దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను అందించారు. అందరికీ పథకం, ప్రశంసాపత్రం, 7.5 లక్షల నగదు అందజేశారు. ఒకేసారి 4గురికి ఖేల్ రత్న పురస్కారాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. సుశ్రీ పీవీ సింధు, అథ్లెట్లు లలితా బాబర్, శివతాప, విఆర్ రఘునాథ్, రాణి రాంపాల్ సహా మొత్తం 15 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి అర్జున పురస్కారాల్ని ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడా శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారాన్ని దీపా కర్మాకర్ కోచ్ విశ్వేశ్వర్ నంది సహా హైదరాబాద్కు చెందిన నాగపురి రమేష్, సాగర్మాల్ దయాల్, రాజ్ కుమార్ శర్మ, ప్రదీప్ కుమార్, మహావీర్ సింగ్లకు రాష్ట్రపతి అందజేశారు. సత్తిగీత, సిల్వానస్ డంగ్, రాజేంద్ర ప్రహ్లాద్ షల్కేకు ధ్యానచంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రణబ్ అందజేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అందుకున్న రోజే బ్యాడ్మింటన్ ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రీయ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ ఆమెను గౌరవ కమాండెంట్ గా నియమించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి సింధు అంగీకారం తీసుకున్నట్టు వెల్లడించిన సీఆర్పీఎఫ్ వర్గాలు ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖకు పంపినట్టు వివరించారు. కేంద్రం అనుమతి రాగానే సింధుకు కమాండెంట్ హోదాతో గౌరవించనున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వచ్చే 3 నుంచి 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని తెలిపిన వాతావరణ కేంద్రం అధికారులు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తుతో కొనసాగుతోందని చెప్పారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి జల్లులు మొదలుకుని ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వివరించారు.
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ చేపట్టిన వీసీల నియామకాలు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై మొదట వాదనలు వినిపించిన తెలంగాణ సర్కార్ రాష్ట విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించుకునే అధికారం రాష్ట ప్రభుత్వాలకు ఉంటుందని 2010 యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ఉమ్మడి రాష్ట్రంలో అదే విధానాన్ని అమలు చేశారని, ఇప్పుడు తాము కూడా అదే విధానాన్ని కొనసాగించామని వివరించింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్న విధానంపై ధర్మాసనం ప్రశ్నించగా అక్కడ యూజీసీ నిబంధనలనే అమలు చేస్తోందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్లు మిగిలిన విశ్వవిద్యాలయాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామంటూ విచారణ వాయిదా వేసింది. పునర్విభజన చట్టం ప్రకారం పీజీ వైద్య విద్య ప్రవేశాలను ఎందుకు ఉమ్మడిగా నిర్వహించడం లేదంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తనకు సీటు కేటాయించడానికి నిరాకరిస్తున్నారంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధికి చెందిన ఫణీంద్ర పిటిషన్ వేశారు. మెడికల్ సర్జికల్ ఆంకాలజీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చిన తనకు ఓయూ పరిధిలో ఉన్న 3 సీట్లలో అవకాశం ఇవ్వటం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అనంతరం వాదన వినిపించిన తెలంగాణ అదనపు ఏజీ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఓయూ పరిధిలోని సీట్లన్నీ ఓయూ పరిధిలోని విద్యార్థులకే దక్కుతాయని వాదించారు. పూర్తి వివరాలను రేపు సమర్పిస్తామని తెలిపారు. రేపు ఉదయం జరగాల్సిన మెడికల్ ఆంకాలజీ పీజీ కౌన్సిలింగ్ ను మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత నిర్వహిస్తామని నివేదించారు. పూర్తిస్థాయి వాదనల కోసం కేసు విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. డిజిటల్ విప్లవాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో సైయెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ 25వ వార్షికోత్సవంలో మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న కేటీఆర్ మరే దేశానికి లేని మానవ వనరులు భారత్ సొంతమని చెప్పారు. సైయెంట్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండలంలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ సెంటర్లను మంత్రులు ప్రారంభించారు. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని అద్భుతాలను సృష్టిస్తున్నది డిజిటల్ రెవల్యూషన్. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తా ఉంది. 50% పైగా భారతదేశం ఈరోజు 25 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళే 50% పైన ఉన్నారు. మనం కనుక గట్టిగా తలుచుకుంటే, సరిగ్గా చదువుకుంటే, ఉద్యోగం చేయడానికనే కాదు, చదువు వల్ల, విజ్ఞానం వల్ల ప్రపంచాన్ని ఎదిరించే సత్తా మనకు వస్తుంది. అతి ముఖ్యమైన ప్రభుత్వ కర్తవ్యం ఏంటంటే, ఇవాళ మేము పెన్షన్ ఇవ్వచ్చు 1000 రూపాయలు, 6 కిలోల బియ్యం ఇవ్వచ్చు, ఇవాళ మేము పిల్లలకి సన్న బియ్యం పెట్టొచ్చు. కానీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన గాని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలిగే సత్తా విద్య మాత్రమే అందిస్తుందని చెప్పి భావిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఎన్నికల సంఘానికి నూతన భవనం అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలిలో నిర్మించనున్న కొత్త భవనానికి మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ భవనం కోసం ప్రభుత్వం ఇప్పటికే 7.5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మహారాష్టతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న సాగునీటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. 1,000 కోట్ల రూపాయలు గుత్తేదారులకు దోచిపెట్టేందుకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆక్షేపించారు. మహారాష్టతో ఒప్పందాలను నిరసిస్తూ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధ ఎదుట ధర్నా నిర్వహించిన తెలుగుదేశం నేతలు తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడే చిన్నారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మనవరాళ్ల వయసున్న చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టిన ప్రధానోపాధ్యాయుడు యతిరామవర్మకు 7 ఏళ్ల జైలు శిక్ష, 9 లక్షల రూపాయల జరిమానా విధించింది. జరిమానా మొత్తం నుంచి బాధితులైన 4 విద్యార్థినుల్లో ఒక్కొక్కరికి 1,75,000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే రామవర్మ ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. 5 నుంచి 7 ఏళ్ల వయసున్న విద్యార్థినులను లైంగికంగా వేధించిన రామవర్మను గత ఏడాది సెప్టెంబర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు మహబూబ్ నగర్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నయీం భార్య హసీనా, సోదరి సలీమాను నార్సింగ్ పోలీసులు పీటీ వారెంట్పై హైదరాబాద్ తరలించారు.
నయీం అనుచరులు ఇచ్చిన సమాచారంపై వీరిద్దరి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. నయీంకు సెటిల్మెంట్లలో సహకారం, ఆయుధాలు సరఫరా చేశాడని అనుమానిస్తున్న అతడి డ్రైవర్ ఫయాజ్ ను 6 రోజుల నుంచి ప్రశ్నిస్తున్న పోలీసులు రాజేంద్రనగర్ కోర్టు అనుమతితో రేపటి నుంచి మరో 2 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. యెమెన్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఆదెన్ నగరంలోని సైనిక శిక్షణ శిబిరంపై తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలతో సైనిక శిక్షణ శిబిరానికి వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోగా అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 30 మంది గాయపడినట్టు యెమెన్ సైన్యం ప్రకటించింది. అరబ్ దేశాల సహకారంతో ఇటీవల ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న యెమెన్ వందలాది మంది యువతకు సైన్యంలో శిక్షణనిస్తోంది. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థలపై పోరు సాగిస్తున్న యెమెన్పై ఉగ్రవాదులు తరచుగా విధ్వంసాలు సృష్టిస్తూ అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజా దాడికి ఎవరు పాల్పడ్డారు అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం యెమెన్లో హింస కారణంగా గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 6,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమ్మ పేరుతో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తమిళనాడు సర్కార్ మరో 2 అమ్మ బ్రాండ్లు అందుబాటులోకి తేనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ పార్కులు, వ్యాయామశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈ మేరకు శాసనసభలో ప్రకటన చేసిన ఆమె గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే ఉద్దేశంతో 500 అమ్మ ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపేందుకు 100 కోట్ల రూపాయలతో పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఒక్కో పార్క్ ఏర్పాటు కోసం 10 లక్షలు ఖర్చు చేస్తామని తెలిపారు. గ్రామీణ యువత ఆరోగ్య పరిరక్షణ కోసం 100 కోట్ల రూపాయలతో 500 అమ్మ వ్యాయామశాలలు నిర్మించనున్నట్టు ఆమె తెలిపారు. ఉగ్రవాది బుర్హాన్ వానీని హతమార్చిన తర్వాత హింస చెలరేగిన కశ్మీర్లో 51 రోజుల తర్వాత కర్ఫ్యూ ఎత్తివేశారు. పుల్వామా జిల్లా శ్రీనగర్లోని కొన్ని చోట్ల మినహా ఇతర ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసిన అధికారులు 144వ సెక్షన్ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీని జులై 9న భద్రతా సిబ్బంది మట్టుపెట్టిన తర్వాత కశ్మీర్లో పెద్ద ఎత్తున హింస చెలరేగగా ఇప్పటి వరకు 70 మంది మరణించారు. 11,000 మంది గాయపడ్డారు. సమస్య పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తూ కశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతుండగా ఇవాళ చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు. ఇన్ని రోజులుగా కర్ఫ్యూ కారణంగా తీవ్ర ఇక్కట్లకు గురైన స్థానికులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాల మధ్య యూరప్, ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 278 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 120 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 27,827 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి నష్టాల్లోనే పయనించింది. ఒక దశలో 27,699 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించిన సెన్సెక్స్ తర్వాత ఆటోమొబైల్, మూలధన వస్తువుల రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ 27,953 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 27,903 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 8,607 వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.